గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధిపై సర్పంచులకు మరియు గ్రామ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు మెరుగైన సేవల అందజేత లక్ష్యంగా సర్పంచులు మరియు గ్రామ కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, పారిశుద్ధ్యం, త్రాగునీటి నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, ఆర్థిక నిర్వహణ, డిజిటల్ సేవల వినియోగం, గ్రామ సభల నిర్వహణ వంటి అంశాలపై అధికారులు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి గ్రామ పంచాయతీ ప్రణాళికాబద్ధంగా పనిచేసి మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు, గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈనాటి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచులందరికీ, పంచాయతీ కార్యదర్శులకు, మండలాధికారులకు మరియు వివిధ స్థాయి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. క్రమం జరుగుతుందండి. మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి డిఎల్పిఓ గారు, డిఈ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు ఈ విధంగా ట్రైనింగ్ అయ్యి వచ్చారు. మీకు వివరంగా తెలియజేస్తారు. ముందుగా ఈ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి, దీనిలో ఏమేమి డీటెయిల్స్ పెట్టుకోవాలి, మన గ్రామ పంచాయతీ గురించి మనకే తెలుసు కాబట్టి వాటి గురించి పూర్తిగా శిక్షణ ఇస్తారు. అనంతరం మిగిలిన డిపార్ట్మెంట్లు కొత్తగా వచ్చినవి. గౌరవ మన ముఖ్య అతిథి గౌరవ జిల్లా కలెక్టర్ సార్ గారికి, వేదిక పైన ఉన్న మన సిఓ జడ్పీ గారు, డిఆర్డిఓ గారు, డిపిఓ గారు, ఇతర ప్రముఖులు, అదే రకంగా గౌరవ సర్పంచ్ గారు, మన ముఖ్య పాత్రధారులు, పంచాయత్ సెక్రటరీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ప్రతి రోజు మనం ఏ రకమైతే మేల్కోగా ఉంటామో ఆ మేల్కోగా ఉండాలంటే కొన్ని మనకు అవసరం. మన రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే మన జిల్లా గౌరవ మన జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మనం జరిగే ప్రతి కార్యక్రమానికి ముందు ఏం చేయాలి, దాని ఫలితాలు ఏమి, ఏ రకంగా ఉంటాయనే దానికి ముందు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ గ్రామ పంచాయత్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన అదనపు కలెక్టర్ గారు హరిసింగ్ గారికి, ఈ సభ ఆర్గనైజర్ డిపిఓ గారు, అదేవిధంగా సిఓ జిల్లా పరిషత్ గారు, డిఆర్డిఓ గారు, ఈపీఆర్ గారు, ఈ మిషన్ భగీరథ గారు, అదేవిధంగా అడిషనల్ పీడీ గారు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు, వేదిక మీద ఉన్న వివిధ సీనియర్ అధికారులకి, ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ప్రాతినిధిత్వం చేస్తున్న వాళ్ళ గ్రామం సర్వతోముఖాభివృద్ధి చేయాలని ఆలోచనతో సాధారణ ఎన్నికల్లో ఎన్నికై వచ్చిన గ్రామ సర్పంచులకి, అదేవిధంగా గ్రామం అభివృద్ధిలో తమ ప్రత్యేకమైన బాధ్యత నిర్వహిస్తున్న గ్రామంలో ఉన్న ప్రజలకి వాళ్ళంతూ పూర్తి స్థాయిలో సేవ ఇస్తున్న పంచాయత్ సెక్రటరీలకి, ఇక్కడ వచ్చిన ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆ కార్యక్రమాలు మీరు ముందు తీసుకుపోతూ ఉన్నాము. ఆ అంశాలకి ఇంకా ఒక స్థిరమైన
ప్రణాళికను ముందు పోవడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, దీని వెనక ఉన్న ఆలోచన కొద్దిగా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మీకు అందరికి తెలుసు, డెమోక్రసీలో మనం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా సాధారణంగా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ మన దేశంలో ఫాలో చేస్తూ ఉంటాం. కానీ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజలు డైరెక్ట్గా వాళ్ళ అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకునే వేదిక ఈ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారంగా ఎక్కడైనా ఉన్నది అంటే అది గ్రామ సభ ద్వారా మాత్రమే ఉంది. వేరే అన్ని చోట రీప్రజెంటేటివ్స్ ద్వారా మనం చేస్తూ ఉంటాం. ఇది